బెంగళూరు వంటి మెట్రో నగరాలలో జీవన ప్రమాణాలు పెరిగే కొద్దీ సామాన్యుడికి జోబుకి చిల్లు పడడం సర్వసాధారణమైపోయింది. అయితే తాజాగా ఒక సాఫ్ట్వేర్ జంట సోషల్ మీడియాలో పంచుకున్న తమ ఖర్చుల వివరాలు ఇప్పుడు ఐటీ క్యారిడర్లో హాట్ టాపిక్ గా మారాయి. నెలకు 1.3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ తాము ఇంకా పేదరికంలోనే ఉన్నామేమో అన్న భావన కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ ఉదాంతం బెంగళూరులోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లకు అర్థం పడుతుంది. దేశ ఐటీ రాజధానిగా పిలువబడే బెంగళూరులో ఉద్యోగం దొరికితేనే జీవితం సెటిల్ అయిపోతున్నట్టే అని అందరూ భావిస్తారు. కానీ ఆ జీతాలు పెరిగే కొద్దీ ఖర్చులు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి అని ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రంగంలోని పనిచేస్తున్న ఒక యువ దంపతులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నెలకు 1.5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతున్నా భవిష్యత్తు కోసం పైసా పొదుపు చేయలేకపోతున్నామని వారు వాపోయారు. ఈ దంపతులు వెల్లడించిన వివరాల ప్రకారం వారి ఖర్చుల్లో సింహభాగం ఇంటి అద్దెకే వెళ్తుంది. బెంగళూరులో ప్రధాన ఐటీ హబ్లకు సమీపంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నందున వారి నెలకు 56,000 అద్దెగా చెల్లిస్తున్నారు. మెయింటెనెన్స్ ఇతరుల పరిచయానికి వస్తే 5,000 నుంచి 8,000 వరకు ఖర్చు అవుతుంది. నగరాలలో ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఆఫీసులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ అద్దె చెల్లించక తప్పడం లేదని వారు పేర్కొన్నారు. వారి ఖర్చుల జాబితా నిశితంగా గమనిస్తే అందులో ఎక్కడ విలాసవంతమైన విహారయాత్రలు గాని, ఖరీదైన బ్రాండెడ్ షాపింగ్లు గాని లేవు. అన్ని నిత్యావసరాలే కావడం ఇక్కడ విశేషం. ఇద్దరు ఫుల్ టైం ఉద్యోగులలో బిజీగా ఉండటం వల్ల ఇంటి పనుల కోసం సహాయకులను పెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి నెలకు 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. బయట నుంచి ఆర్డర్ చేసే ఆహారం, నెలవారీ కిరాణా సరుకులకు మరో 25,000 వరకు వెచ్చించాల్సి వస్తుంది. పెట్రోల్ ఖర్చులు, విద్యుత్ బిల్లు, హై స్పీడ్ ఇంటర్నెట్, వివిధ ఓటీటీలు సబ్స్క్రిప్షన్లు అన్ని కలిపి నెలసరికి ఖర్చు 1.3 లక్షల మార్కుకు చేరుతున్నాయి. మెట్రో నగరాలలో సౌకర్యవంతంగా బతకాలి అంటే ఈ మాత్రం ఖర్చు తప్పదని, ముఖ్యంగా బెంగళూరులో అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయని వారు మద్దతు తెలుపుతున్నారు. సమయాన్ని ఆదా చేసుకోవడానికి వంట మనుషులను, ఆన్లైన్ సేవలను ఆశ్రయించడం విలాసం కాదు, అవసరమని వారు వాదిస్తున్నారు. 1.3 లక్షలు ఖర్చు చేస్తూ కూడా పేదవాళ్ళని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కొందరు మండిపడుతున్నారు. ఇది కేవలం జీవన శైలి వల్ల పెరిగిన ఖర్చు అని, అదే తక్కువ ఉన్న ప్రాంతాలలో ఉండటం ద్వారా లేదా అనవసరపు ఆర్డర్లను తగ్గించడం ద్వారా పొదుపు చేయవచ్చని సూచిస్తున్నారు. ఈ చర్చ ఎలా ఉన్నా బెంగళూరు వంటి నగరాలలో మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితులకు మార్పులైతే ఉన్నాయి అని వాస్తవం అయితే కనిపిస్తుంది. కేవలం నిత్యావసరాలకే ₹1,00,000 వెచ్చించాల్సి వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. పెరిగిన జీతాలు కేవలం పెరిగిన అద్దెలకు, సేవ ఛార్జీలకు సరిపోతుంటే ఆర్థిక భద్రత అనేది కేవలం కలగానే మిగిలిపోతుందా అనే ఆందోళన ఐటీ ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది.